హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వినిష్ ఆఫీషియల్. సో ఈరోజు వీడియోలో సోరకాయ పరాటా అంటే సోరకాయ అప్పలు కూడా అంటారు కదా. సో అదనమాట. ముందుగా గోధుమ పిండి ఇంత తీసుకొని నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా సగం తీసుకున్నా సరిపోతుంది, లేదు మేము ఫుల్ తీసుకుంటామంటా కూడా సరిపోతుంది. ఇలా పైన స్కిన్ అంతా ఇలా తీసేసుకోవాలండి. తీసేసుకొని మొత్తం మనం క్రష్ చేసుకోవాలి. ఇలా చూసుకున్న కదా, ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి సైడ్కి. వేరే దాంట్లో దీనిలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి అలా వస్తుంది చూడండి. మొత్తం క్రష్ చేసుకొని ఒక దాంట్లో తీసుకొని ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా మొత్తం. నాకైతే ఇంతగానో వచ్చిందండి, సరిపోతుంది నాకు. ఇంకా మీకు సరిపోతుందంటే మనం ఫుల్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం తీసుకొని ఇవి చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం తీసుకొని పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలండి. సో నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో మీరు సబ్స్క్రైబ్, లైక్ చేసుకుంటే నాకు కూడా ఏమంటారు చేసే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ప్లస్ హోప్ కూడా ఉంటుంది కదా. సో అదేవిధంగా చూస్తున్నారు కదా, ఇంకెందుకు మరి లేట్, ఇదిగోండి కారం అన్నీ వేసేసుకోవాలి. ఇది కొన్ని చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా. కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి, యాక్చువల్లీ నేను మర్చిపోయాను అనమాట. సో మీరు కనుక వేసుకుంటే వేసుకోండి. అలాగే కారం, కొంతమంది పచ్చికారం కూడా వేసుకుంటారు, నేనైతే వేయను. ఇది కొన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫస్ట్ దీన్ని కలిపేసుకోవాలి. సో దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఏది యాడ్ చేసినా ఒక ఫ్యూ డ్రాప్స్ అంతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాటర్తోనే ఇట్లా చేసినప్పుడు ఇదిగోండి అదే మొత్తం ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే సోరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి. సో మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ వాటర్ వేస్తే మనకి ఇంకా చపాతీ చేయడానికి కూడా రాదన్నమాట, పరాటా టైప్. సో చూస్తున్నారు కదా, ఇదో ఈ విధంగా పిండి మొత్తం ఇగో ఇలా మొత్తం చేసుకొని కొద్దిగా వాటర్, ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, అదే మొత్తం పట్టేసుకుంటుంది. సో మనం దీన్ని ఇప్పుడు రౌండ్గా ఇలా చేసుకొని పిండి పెట్టుకొని ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇలా ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి మంచిగా అన్ని రౌండ్ వేస్లో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇదిగోండి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేయడం చాలామంది అయితే రౌండ్గానే చేసేసుకుంటారు. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఎందుకంటే పరాటా అనేది చాలా స్మూత్గా మెత్తగా వస్తుందండి, తినడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. సో చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా 3 వైపులా ఇలా ఉందని మంచిగా తీసుకొని పిండి కొద్దిగా పిండి పెట్టుకుంటూ మనం ఇలా చేసేసుకోవాలి పరాటాలాగా. ఇదిగోండి ఇది ఇంతేనండి, చాలా సింపుల్. పిల్లలకి కూడా టిఫిన్స్కి కానీ ఇది కొత్తగా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఒకటే అంటే వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా. సో మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే కుకింగ్ అనేది మన ప్యాషన్ కాబట్టి. సో చూస్తున్నారు కదా, మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం ఇష్టపడి చేయాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా ఏమంటారు ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, కొద్దిగా ఇలా అవుతుంటే పిండి వేసేసుకోవాలి. మరీ ఎక్కువ పిండి వేసుకుంటే కూడా బాగుండదు. ఇలా రౌండ్గా అన్ని వైపులా ఎక్కడెక్కడ ఉందో ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసేసుకోవాలండి. ఇదిగోండి ఏ వైపులా ఇది ఉందో చూడండి, సన్నగా, మరీ ఎక్కువ సన్నగా కాకుండా అంచుల బట్టి అన్ని అంచుల బట్టి సన్నగా చేసేసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా. అంతేనండి, చాలా సింపుల్. ఇదిగోండి అది చూస్తున్నారు కదా, నేను పిండి పెట్టడం వల్ల అది తీయడానికి కూడా ఎంత ఈజీగా ఉందో చూస్తున్నారు కదా. ఇదిగోండి కింద అంటుకుంటలేదన్నమాట పిండి, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అన్ని వైపులా ఇలా చేసేసుకొని మేము ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్ మీదగా చూస్తున్నారు కదా, ఆ ప్యాన్ మీద మనం వేసేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా ఎంత రౌండ్ వచ్చిందో. సో ఇంతే, ఇంకా దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మంచిగా ఆయిల్ పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారు కదా. లేదు మేము బ్రష్తోనైనా, మీరు బ్రష్తో కూడా తీసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే యూజ్ చేస్తాను, ఎందుకంటే హ్యాండ్తోనే ఆయిల్ పెడితేనే నాకు సాటిస్ఫాక్షన్. చూస్తున్నారు కదా, ఇదిగోండి అది బ్రష్తో పెడితే ఎక్కడ తాకుతుందో లేదో అని నాకు అంటే పర్సనల్గా నాకు ఉంటుంది, అందరికన్నా అనట్లేదు నేను. ఇలా చేస్తుంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని వైపులా 2 సైడ్ మంచిగా కాల్చుకోవాలండి. కాల్చుకుంటేనే ఇది కొంచెం అన్ని వైపులా కాల్చుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఏమంటారు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. సో చూస్తారు కదా, ఇంతే. ఇదిగోండి చూస్తారు కదా, ఇదిగోండి ఎంత స్మూత్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇంక ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వచ్చేసింది. అంచుల వైపు చూడండి ఎంత మంచిగా అయిందో. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.